మిత్రులారా నమస్తే. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శివతాండవం రెండవ భాగానికి హృదయపూర్వక స్వాగతం. శివుడి తాండవానికి మునుపు ప్రకృతి పరమానందముతో పరవశిస్తోంది. ఈశల కన్నెలకెవ్వరు చెప్పిరో ఆ సర్వేశ్వరుని అభినయ మహమును కుచ్చెలులెల్లడ విచ్చల విడిగాదుసికిల్లాడగ ననమున పరుగుడు ఓహోహో ఊహాతీతం ఆనందం బిలాతలంబున. శలకన్నెలకెవ్వరు చెప్పిరు. ఈ శలకన్యలు అంటే శలయేళ్లను కన్యలుగా సంబోధిస్తున్నాడు కవి. ఎవరు చెప్పారు ఈ శలయేళ్లకి? ఆ సర్వేశ్వరుని అభినయమహమును కుచ్చెలులెల్లెడ విచ్చల విడిగా తుసికిల్లాడగ ననమున పరుగుడు. ఆ పరమశివుడి తాండవం గురించి ఎవరు చెప్పారు? ఈ శలకన్యలు ఒక స్త్రీ చీర కట్టుకొని ఆనందంతో పరిగెత్తుతూ ఉంటే ఆ చీర కుచ్చెళ్ళు అలా వయ్యారంగా గాలికి కదులుతూ ఉంటే అదొక మనోహరమైనటువంటి దృశ్యం. ఇక్కడ అదే చెప్తున్నాడు. కుచ్చెలులెల్లడ విచ్చలవిడిగా తుసికిల్లాడగా. ఆ కుచ్చెళ్ళు కదలిక వలె ఆ సెలయేళ్ల ప్రవాహం ఉందట. ఎందుకు ఆ ప్రవాహము అంటే ఆ పరమశివుడి తాండవాన్ని దర్శించటం కోసం. ఓహోహో ఊహాతీతం ఆనందం బిలాతలంబున. ఆ ఆనందం ఎలా ఉందంటే పరమశివుడి తాండవం చూడబోతున్నామనే ఆనందం ఊహాతీతం, ఊహించలేం. సంధ్యాసతి ఈ సంభ్రమమేమిటే, నవకుసుంభరాగ వసనమేమిటే, ఆకుంచిత తిర్యక్ ప్రసారి లజ్జా మధుర కటాక్షపాతమేమిటే, విలాసవక్ృత విచలన్మధ్యంబున హ్రీమతి నీవు నువ్వలనే చిరుపలుకని మేఖల బాలకమేమిటే, ఎవ్వరికోసరమీ బిబ్బోకము శివపూజకో ఓ చెలువా ఈ కథలెవ్వరు చెప్పిరే ఇలా తలంబే. సంధ్యాసతి ఈ సంభ్రమమేమిటే. సాయం సంధ్యను సంధ్యాదేవిగా సంబోధిస్తూ ఉన్నాడు. ఈ సంభ్రమమేమిటే, ఏమిటి వేగిరపాటు, ఏమిటి తొందర, నవకుసుంభరాగ వసనమేమిటే. సాయం సంధ్యలో మనం ఆకాశాన్ని చూసినట్లయితే అరుణవర్ణంతో రాగరంజితంగా ఉంటుంది. అదే అంటున్నాడు. నవకుసుంభరాగ వసనమేమిటే, ఏమిటా ఎర్రటి వస్త్రాలు ధరించావు, ఆకుంచిత తిర్యక్ ప్రసారి లజ్జా మధుర కటాక్షపాతమేమిటే, ఏమిటి ఆ చీకట్లో ఆ క్రీగంటి చూపులేమిటి, విలాసవక్ృత విచలన్మధ్యంబున హ్రీమతి నీవు నువ్వలనే చిరుపలుకని మేఖల వాలకమేమిటే, ఏమిటి ఆ ఆనందమేమిటి, ఆ నడుముకు ఆ వడ్డానమేమిటి, ఎవరి కోసం ఆ వేగిరపాటు, ఎవరి కోసం చూస్తున్నావు, ఎవ్వరి కోసరం ఈ బిబ్బోకం, ఈ సోయగం, ఈ శృంగార చేష్టలు ఎవరి కోసం? శివపూజకో, ఆ శివతాండవాన్ని దర్శించడం కోసమా, శివపూజ చేసుకోవడం కోసమా? ఓ చెలువా ఈ కథలు ఎవ్వరు చెప్పిరే, ఓ రమణి, ఓ మగువా, ఎవరు చెప్పారు ఈ శివతాండవం గురించి నీకు? ఇలా తలంబే భూమాతేనా. ఆడిడునట నార్యా ప్రాణేశ్వరుడు దినమణి నిలురా దినమంతయు పడమటి దేశపు వారలకి కథ నెరిగించుటకై పరుగెత్తెదవో. దినమణి సూర్యభగవాన్ నిలురా దినమంతయు పడమటి దేశపు వారలకి కథ నెరిగించుటకై పరిగెత్తెదవో. ప్రాగ్దేశాలలో సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయం సాయంత్రానికి, పశ్చిమ దేశాలకు అప్పుడు సూర్యోదయం అవుతుంది. ఇది సాధారణం. సూర్యుడు మనకు అస్తమిస్తాడు, పశ్చిమ దేశాల్లో ఉదయిస్తాడు. అయితే ఇక్కడ కవి అంటున్నాడు, నిలురా కాసేపు ఆగు, దినమంతయు పడమటి దేశపు వారులకి కథ నెరిగించుటకై పరిగెత్తెదవు. ఎందుకలా పరిగెత్తుతున్నావు? ఆ పశ్చిమ దేశవాసులకు ఈ శివతాండవం గురించి ఈ విషయం తెలపడానికా అంత వేగిరపాటుతో వెళ్తున్నావు అంటూ ఆ సూర్యుడినే కాసేపు ఆగంటున్నాడు. అలమృగములు కన్నుల బాష్పమ్ములు విడిచెడునెందుకు విశ్వేశ్వరునకు అడుగులు కడుగుటకై పాద్యంబో. అలమృగములు కన్నుల బాష్పమ్ములు విడిచెడునెందుకు. మృగములు ఆ జింకలు ఆ కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు ఎందుకు వర్షిస్తున్నాయి? విశ్వేశ్వరునకు అడుగులు కడుగుటకై పాద్యంబో. ఆ పరమశివుడి
పాదాలను అభిషేకించటానికైనా ఆ విధంగా ఆ మృగాలు ఆనందాశ్రువులను వర్షిస్తున్నాయి. గుసగుసమని ఈ కిసలయములు సమ్మదపూరముగా మాటలాడునేదో ఏమున్నది లోకేశ్వరు నాట్యమే. ఓహోహో ఊహాతీతం ఆనందం విలాతలంబున. గుసగుసమని ఈ కిసలయములు అంటే చిగురుటాకులు సమ్మదపూరముగా మాటలాడునేదో ఏదో ఆనందంతో గుసగుసలాడుతున్నాయి. ఏమున్నది, ఇంకేముంటుంది? లోకేశ్వరు నాట్యమే, ఆ పరమేశ్వరి శివతాండవం గురించి. ఓహో ఊహాతీతం ఆనందం విలాతలంబున. ఈ భూమిపై ఆ పరమేశ్వరుడి శివతాండవానికి సంబంధించినటువంటి ఆ ముచ్చట ఊహాతీతమైన ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుడికి ఈ లోకమంతా వేదికే. అందుకే అలలై బంగారు కలలైన మబ్బులు, వేదవాక్కులను పలుకుతూ పక్షులు, జలదాంగనలై వచ్చిన అచ్చర కాంతలు, కొమ్మలు ఆనందోత్సాహాలతో తలలూపితే హైమవతి కుసుమాలంకారములో తానొకటి కావాలనే కోరికతో జలజలారాలే పూలు, శృతి కలపాలని గొంతు సవరించుకుంటూ తుమ్మెదలు, సెలయేళ్ళు, సంధ్యాదేవి, దినమణి, సూర్యుడు అందరూ శివతాండవం చూడడానికి సిద్ధమయ్యారు. బ్రహ్మ పరమశివునికి సర్పభూషణాలు అలంకరిస్తున్నాడు. సంగీత సాహిత్యాధిదేవత భారతి పార్వతిని అలంకరిస్తుంది. ఈ విధంగా ఆ నాట్యానికి రంగం సిద్ధమయ్యింది. ఈ నాట్యానికి ముందు లేదా ఒక నాటకానికి ముందు నాందీవాచకాలు పలకటం సనాతన సంప్రదాయం. ఇక్కడ నందీశ్వరుడు ఆ పరమశివుడి యొక్క నాట్యానికి ముందు నాందీవాచకాలు మంగళం పలుకుతూ ఉన్నాడు. అర్థేందూత్ఫుల్లకేశం స్మితరుచి పటలీదంసితం గౌరవర్ణం తార్తీకం వహంతం నయనం అహికుల ప్రత్నభూషావితానం వృత్తారంభాట్టహాస ప్రవిచలిత కకుప్చక్రమానందకందం తం వందే నీలకంఠం త్రిదశపతి శిరచుంబి పాదాబ్జపీఠం గంగాతరంగకణసంగ వికాపిజూటం వికాసిజూటం సంధ్యాంతరిక్షమివ తారకితం దధానః నృత్యత్పదాగ్రపరికల్పితవేదజాతః కుర్యాద్దయాం త్రిభువనాలయ దీపయేషః దధన్నేత్రం గౌరీ ప్రణయముకురం మండన విధౌ ప్రసన్నస్మేరాస్యం లలితం చాంద్రశకలం మహాసంవిద్రూపం భుజగపతిభూషం శృతిసతీవతం శంసామః కిమపి బ్రహ్మసరసం కాష్ఠా ఆస్ఫోటయంతం కహ నినదైర్భీషణైరట్టహాసైః హస్తవ్యాక్షేపభంగైః ప్రసభమపద్రుతం వ్యోమకుర్వంత పాదాఘాతైః అధోగాం సవనగిరి గుహాకోటిం ఉత్కంపయంతం ధిం 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 శబ్దఘోరం హృది వికట మహాకాలమాలోకయామః. మిత్రులారా, నాందీవాచనమైన తర్వాత శివతాండవం ఆరంభమవుతుంది. ఆ శివతాండవాన్ని తర్వాతి వీడియోలో ఆలపించుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయా.